నిన్నటి దినం శ్రీకృష్ణదేవరాయల దక్షిణ భారతదేశ చక్రవర్తి ఒక కులానికో ఒక వర్గానికో ఒక మతానికో సంబంధించిన చక్రవర్తి కాదు. ఆయన పాలన అన్ని వర్గాలకు ఆదర్శవంతమైన పరిపాలన అందించి రాయలసీమను రతనాల సీమగా విరాజింపజేసిన మహా గొప్ప విజయవంతమైన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి కార్యక్రమం నిన్న కడప నగరంలో శ్రీకృష్ణదేవరాయ సర్కిల్లో అట్టహాసంగా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు కలిసి జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే మన కడప నగరం నుంచి, కడప నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాత్రం ఆమెకు తెలియకపోవడం, ఆమె రాకపోవడం, ఆయనకు పూలదండను సమర్పించకపోవడం శోచనీయం. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, గత సంవత్సరం ఇదే శ్రీకృష్ణదేవరాయలు జయంతి జరిగినప్పుడు ఆమె వచ్చి అట్టహాసంగా పూలధారణ చేసి ఆయనకు ఆ రోజు నివాళులు అర్పించింది. ఏమమ్మా అయిపోయిందా, ఇంతటితో అయిపోయిందా మీ పని అంటే, వచ్చాము వెళ్ళాము గెలిచాము అన్నట్టు ఈ సంవత్సరం ఆయన జయంతి ఉత్సవం మీకు కనపడలేదా, వినపడలేదా? మేము సూటిగా అడుగుతున్నాం. అంటే మా బలిజ ప్రతినిధులని, మా బలిజ చక్రవర్తిని నువ్వేమన్నా నిర్లక్ష్యానికి గురి చేసావా? నేను సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఆయనను ప్రతి ఇతర రాష్ట్రాలే కాకుండా ఇతర కులాల వాళ్ళు కూడా, ప్రతి రాజకీయ పార్టీ అధ్యక్షులు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని, ఆయన పాలనను ఆదర్శంగా తీసుకొని పరిపాలిస్తున్న రోజులు. మీరు మాత్రం బలిజల ఓట్లు కావాలి, బలిజలతో మీరు ఎన్నెన్ని మీరు చెప్పారో గత ఎలక్షన్స్లో, మా కుల నాయకులకైతేనేమి, మా కుల పెద్దలతో మీరు చర్చించిన సమావేశాలు అయితేనేమి, ఇప్పుడు మీరు కడప నగరంలో ఉండి మీరు కనీసం ఒక 10 నిమిషాలు వచ్చి ఆయనను స్మరించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇదేనా మీ విజ్ఞత అని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. ఆ సామాజిక వర్గం అంటే అంత చిన్న చూపా? ఎందువల్ల? అలాగే మైత్కూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఇదే హరిప్రసాద్ గారిని స్టేజ్ మించి దించేసిన కార్యక్రమం. ఈ మధ్యకాలంలో అడుగున మా సామాజిక వర్గం అంటే కన్నా చిన్న చూపు చూస్తున్నారు మీరు. ఎందువల్ల అని నేను అడుగుతున్నా. మా ఓట్లతో మా కులము వాళ్ళ 95% మీ కూటమి ప్రభుత్వానికి, మీకు కడప నగరంలో వేసినారు. అలాగే కడప జిల్లాలో కూడా మీ ప్రభుత్వానికి మా బలిజల ఓట్లతోనే మీరు గద్దెనెక్కినారు. అంటే మా బలిజలు అంటే అంత చిన్న చూపా? మాధవిరెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి.